నాయకుడు అనేవాడు ఎక్కడ ఉండాలి? ప్రజలు ఎన్నుకున్న నాయకులకు ప్రజలతో పని లేదా? నాయకులపై చర్యలు తీసుకునే వ్యవస్థలు లేవా? అధికారం ఉన్నా లేకున్నా అంతే బాధ్యతగా నాయకునిగా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అనేవాడు ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు బంధువులు, మంది మాగదులతో రాజభోగాలు అనుభవించారు. అధికారం పోగానే ప్రజా బాహుళ్యాన్ని పట్టించుకోకుండా అజ్ఞాతంలో ఉండిపోయారు. అధికారం ఉన్నా లేకపోయినా నాయకుడు ప్రజల మధ్యనే ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వానికి విలువైన సూచనలు చేయాలి. ఒక మనిషికి బాధ్యత అనేది ఉంటే ఖచ్చితంగా భయంతో ఉంటాడు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి కష్టపడుతూ ఉంటాడు. ఇదే సూత్రం ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధికి కూడా వర్తిస్తుంది. ప్రజలు ఓటు వేసి గెలిపించిన ప్రతినిధి ఖచ్చితంగా రాజ్యాంగం నిర్దేశించిన సభలకు వెళ్లాల్సి ఉంటుంది. అది శాసనమండలి కావచ్చు, శాసనసభ కావచ్చు, దిగువ స్థాయిలో ఉన్న కార్యాలయము కావచ్చు. అంతిమంగా ప్రజాప్రతినిధి ఆ కార్యాలయకు వెళ్లాల్సిందే. ప్రజాప్రతినిధి ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందే. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది. అధికార పక్షంలో ఉంటే సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. గతంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేసి ఎక్కడ ఇరుకున పెడతారోనని అధికార పక్షం అనేది భయపడేది. కానీ నేడు దానికి భిన్నంగా అధికార పక్షమే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని కోరినా రాననే పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యమైన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు సైతం ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి రావడానికి విముఖత చూపుతున్నారు. గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీకి చుట్టపు చూపుగా వచ్చి కాసేపు అసెంబ్లీలో కూర్చొని కేసీఆర్ వెళ్ళిపోయారు. ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ డిసెంబర్ 2023 నుంచి ఇప్పటిదాకా 58.8 లక్షల రూపాయలు జీతంగా తీసుకోగా జూలై 25, 2024న ఒకే ఒక్కరోజు శాసనసభకు హాజరయ్యారు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ మార్చి 12, 2025న బడ్జెట్ సమావేశాల ఆరంభం నాడే కనిపించారు. సామాన్య ప్రజల కష్టాన్ని జీత భత్యాల రూపంలో తీసుకుంటున్న కేసీఆర్ ఒక్కరోజు కూడా ప్రజల కోసం పని చేయనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం సమంజసమేనా? ఇది మీరు కూడా ఆలోచించుకోండి. మన దేశ రాజ్యాంగం రూపొందించిన చట్టాల ప్రకారం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజాప్రతినిధుల పదవీకాలం స్వల్పమే అయినప్పటికీ వారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినప్పుడే గొప్ప నాయకులు అవుతారు. ఇప్పుడంటే పదవీ వ్యామోహం వల్ల నాయకులు అడ్డదారు తొక్కుతున్నారు. కానీ ఒకప్పుడు ప్రజల చేత ఎన్నుకోవడమే గొప్ప అవకాశంగా నాయకులు భావించేవారు. ఉదాహరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇక్కడ ఇరకాటంలో పెట్టేవారు. అదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముదిగొండ కాల్పుల లాంటి సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇప్పటి కాలంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష స్థానాన్ని నాయకులు ఒప్పుకోవడం లేదు. ప్రతిపక్ష స్థానం అంటేనే నాయకులకు అదొక రకమైన ఇరిటేషన్గా ఉంటుంది. అప్పటిదాకా అధికారాన్ని అనుభవించిన వారు ప్రతిపక్షంలోకి రావాలంటేనే సరే ఇబ్బంది పడుతున్నారు. పైగా అది తమకు సంబంధం లేని వ్యవహారమని, ప్రజలు అనవసరంగా తమల్ని ఓడించారని, అది ప్రజల కర్మ అని వాళ్ళకు వాళ్ళే భావిస్తున్నారు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఈ విధానాన్నే ప్రదర్శిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మారి 14 నెలలు పూర్తయింది. ఇంతవరకు జగన్ ఒక్కరోజు కూడా శాసనసభ సమావేశాలకు వెళ్ళలేదు. 6 నెలలు దాటితే సభ్యత్వం రద్దవుతుందని తెలిసి కూడా జస్ట్ సంతకం చేసి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు అసెంబ్లీ గుమ్మం కూడా ఆయన తొక్కలేదు. ఈ లెక్కను చూస్తే వచ్చే 4 సంవత్సరాలు కూడా వైసీపీ అధినేత అసెంబ్లీకి రారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసెంబ్లీకి రాకపోయినా సరే ఏడాదికి దాదాపు 16 లక్షల వరకు వేతనాలు, మాజీ ముఖ్యమంత్రిగా Z+ భద్రత, ఇతర సదుపాయాలను జగన్ వినియోగించుకుంటూనే ఉన్నారు. కేసీఆర్ కూడా ఏదో ఒకసారి అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి శాసనసభలో చర్చ జరుగుతుందని తెలిసి కూడా శాసనసభకు రాకుండా ఉండిపోయారు. ప్రస్తుతం ఆయన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రమో లేదంటే నందినగర్లోని గృహానికే ఇక్కడ పరిమితం అవుతున్నారు. ప్రభుత్వ పరంగా మాజీ ముఖ్యమంత్రి హోదా కానీ, Z+ కేటగిరీ భద్రత, ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలను దర్జాగా అనుభవిస్తున్నారు. అహంకారపు ఆనవాళ్లు మిగలొద్దని, నిరంకుశ పాలన మాకొద్దని ఇక్కడ ప్రజలు కేసీఆర్ను, జగన్ను తిరస్కరించారు. కానీ అహంకారమే తమ ఓటమికి కారణమని వాళ్ళు ఇప్పటికీ కూడా గ్రహించలేకపోతున్నారు. తమ శైలిని మార్చుకొని ప్రజల మన్ననలను తిరిగి పొందడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు. తమను ఓడించి ప్రజలే తప్పు చేశారనే భావనలో ఇటు కేసీఆర్, అటు జగన్ బృందం ఇంకా ఉంది అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
ఉన్నత స్థాయి నుంచి మొదలు పెడితే దిగువ స్థాయి వరకు ఉద్యోగులు గనక సకాలంలో కార్యాలయానికి రాకపోతే, ఒకవేళ అదే పనిగా సెలవులు గనక పెడితే ప్రభుత్వం అనేది ఒప్పుకోదు, జీతం ఇవ్వడానికి అసలు అంగీకరించదు. ఇక ప్రైవేట్ సంస్థలు అయితే ఉద్యోగులు ఇలా చేస్తే గనక తీసి అవతల పడేస్తాయి. కానీ జగన్, కేసీఆర్ లాంటి వ్యక్తులకు ఇక్కడ ప్రత్యేక హక్కులు ఉన్నాయి. వారు శాసనసభకు రాకపోయినా చర్యలు తీసుకునే వ్యవస్థలు లేవు. మన చట్టాలు గొప్పవని, మన వ్యవస్థలు గొప్పవని, మన విధానాలు అత్యంత పటిష్టమైనవని అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ అంతటి వ్యవస్థలు కూడా జగన్, కేసీఆర్ లాంటి వ్యక్తులను శాసనసభ దాకా తీసుకురాలేకపోతున్నాయనడంలో సందేహమే లేదు. ఇక్కడ జగన్, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పైన మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.